ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలంలో అత్యధికంగా కురిసిన వర్షాల వల్ల రైతులు పంట నష్టానికి గురి కావడం జరిగింది. ఎప్పుడంటే అప్పుడు వర్షాలు వచ్చి రైతులను తీవ్ర మనోవేదనకు గురి చేసిన సందర్భాన్ని మనం వివిధ మాధ్యమాల ద్వారా ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు ఎకరాకు 20,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని బీఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పంటలకు ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ప్రతి రైతుకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందించాలని మేము కోరుతూ ఉన్నాం. అకాల వర్షాల వల్ల, తర్వాత యూరియా సమస్య వల్ల, అనేక సమస్యల వల్ల రైతన్నలు ఈ వర్షాకాలంలో విపరీతంగా నష్టపోతూ ఉన్నారు. ప్రతి రైతును ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉప ఎన్నికల కోసం ఒక్కొక్క నియోజకవర్గంలో 4,000 కోట్ల నిధులు ఇస్తా అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. ఆ 4,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ పంచాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే నిరుపేద విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదువుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుంది. ఈ రోజు నుంచి ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, ప్రైవేటు బీఎడ్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, వృత్తి విద్యా కోర్సుల కాలేజీలన్నీ నిరవధిక బంద్కు మరోసారి పిలుపునిచ్చినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బంద్కు పిలిపియడం ఇది 2వసారో 3వసారో అనుకుంటా. ఇంత నిరవధికంగా పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఇప్పుడు కొత్తగా ఈడబ్ల్యూఎస్ ద్వారా చేరుతున్న విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇస్తుందని చెప్పి ఆ కాలేజీలలో జాయిన్ అవుతారు. 4 సంవత్సరాలుగా ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వకపోతే మరి ఎట్లా పేద విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోవాలని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాకి ఏదైతే రేవంత్ రెడ్డి గారు వస్తున్నారో, రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడగదలుచుకున్నాం. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి, నిరుపేద విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. అట్లాగే మీరు ఏదైతే పర్యటిస్తారో అచ్చంపేట నకలగండి రిజర్వాయర్ బ్యాక్ వాటర్ వల్ల ముంపుకు గురైన అక్కడున్న తాండా వాసులందరినీ కూడా ప్రజలందరినీ ఆదుకొని ప్రజలకు అనుకూలమైన పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి. ఉప ఎన్నికల పాలనలు కాదని బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాను.